ఇంటికి రాగానే నోరు తీపి చెయ్యాలి అంటారు. షడ్రుచులు కలిసిన ఈ పచ్చడి తీసుకోవడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. స్పూన్తోనే తినేయండి. తీసుకోండి. థ్యాంక్స్. బాబాయ్, అమ్మా, లగేజ్ తీసుకెళ్దాం, సాయం పట్టండి. దీన్ని అలా నెట్టుకుంటూ పోవడమే కదమ్మా. 4 రోజులు ఎక్కడికెళ్ళి ఏం తీసుకొని వచ్చిందో. రండి, పట్టండి. అయ్యో బాబాయ్, ఎలా ఉందత్తయ్య పచ్చడి? చేదుగా ఉంది. మీ మనస్తత్వంలానే. అదేంటలా అన్నావు? ఉగాది పచ్చడిని ఎవరికి వారు వాళ్ళ ఆలోచనలు బట్టే ఆస్వాదిస్తారు. క్రోధినామ సంవత్సరంలో ఆ అన్నా ఊ అన్నా కోపం వస్తుందట. కాస్త ఓపిక తెచ్చుకుని సంయమనం పాటిస్తూ సభ్యత, సంస్కారం, సలక్షణంగా ఉంటే మంచిది అని చెప్తున్నాను. హాసిని పౌనమూర్తి వెళ్ళగాని నీ వాయిస్లో తేడా వచ్చింది. వస్తుంది. చెప్పా పెట్టకుండా వెళ్లిన తమరు ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు చేయడానికి ప్రిపేర్ అయి వచ్చారో అని ముందే హెచ్చరిస్తున్నాను. జాగ్రత్త. ఏం జరిగిందిరా? లలితాదేవి పెద్దమ్మ పండగ చేసి వెళ్తూ వెళ్తూ ఈసారి వచ్చేటప్పుడు పెద్ద మరదల కన్నా తొలి బిడ్డని ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానని మాటిచ్చింది మమ్మీ. అలాగా? ఆవిడికన్నా ముందే గాయత్రక్కని నేను రప్పిస్తాను కదా. ఎలా మమ్మీ? రాజపూజ్యం 3, అవమానం 8. సరిపోయింది. ఏంటి నిద్ర పట్టక నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావా? పంచాంగం చూస్తున్నానండి. కొత్త సంవత్సరంలోనైనా నీ బుర్రలో ఉండే చెత్త పోతుంది అని ఉందా? ఉడుక్కునేలా చేయకండి. నేను చూస్తుంది మా అక్క రాశి ఫలాలు. నీ మూతి నువ్వు కడుక్కోక ఇంకొకరిని సింగారించడానికి వెళ్ళడం ఎందుకు? ఆస్తిపాస్తులు లేకపోయినా నాకు ఆశాజనకంగానే ఉంది ఈ సంవత్సరం. మా అక్కకే గౌరవం తక్కువ, అవమాన భారం ఎక్కువ అనుంది. కావాలంటే చూడండి. కాగితాల్లో ఉండే వాటిని జీవితాల్లో ఉండాలనో లేదనో నేను గించుకోను. మీరు నమ్మరా? మనల్ని నిలబెట్టే పేపర్ అంటూ ఉందంటే అదొక్కటే, కరెన్సీ నోటు. అది లేనివాడి జేబులో ఉన్నా, కోటీశ్వరుడి కోట్లో ఉన్నా ఒకటే, విలువని కలిగి ఉంటుంది. చూసారా, డబ్బంటే మీకు ఇష్టమేసుమా? బయటికి చెప్పుకోరంతే. ఎందుకు సిగ్గుపడ్డాం? నాతో షేర్ చేసుకుంటే అవకాశాలేంటో చెప్తాను కదా. నీ ఆశకి నా ఆశయానికి, నేల మీదుండే కుక్కకి ఆకాశంలో ఉండే చుక్కకి ఉన్నంత తేడా ఉంది. ప్రాస బాగుంది. మనిద్దరి మధ్య ఉండే ప్రయాసానికి వ్యత్యాసం చెప్తారా? చెప్పి తీరాలి కూడా. కష్టపడి సంపాదిస్తే రూపాయి అయినా అది మన జీవితపు రూపురేఖల్ని మార్చడానికి సహాయపడుతుంది. నువ్వు కళ్ళు నెత్తిన పెట్టుకొని మేలు చేసే వాళ్ళ మీద అసూయ పెంచుకొని అప్పనంగా ఆస్తులు రావాలని చూస్తే చివరికి నిన్ను చూసే దిక్కు కూడా ఉండదని చెప్తున్నాను. నేను సూటిగా మాట్లాడతాను కాబట్టి చెడ్డదాల్లా కనిపించొచ్చు, కానీ మీరు, నేను, మన పాప ఉలుచి ముగ్గురు నిక్షేపంగా బతకటానికి నేను పడే కష్టం మాత్రం మీకు కనిపించదు. సుమనా, దయచేసి నాతో ఏం చెప్పకు.
మనసులోనే పెట్టుకో. నన్ను ఉద్ధరించాలని నీతో నన్ను కలుపుకుంటే చెడ్డ పేరు వచ్చేది నీకే. హ్మ్. నా అభిప్రాయాలు మనసులో దాచుకుంటే ఏం లాభం? నేను మా అక్కలా ఉంటే బంగారు నగలు దాచిపెట్టేదాన్నేమో. ఆ తర్వాత అమ్ముకుంటే అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులొచ్చేవి. వదిన అలా చేయడం వెనుక తన కన్న కూతురు తిరిగొస్తుంది అన్న ఆశ. ఆవిడికి మాత్రం అన్ని అవకాశాలు రావాలి, అంతా మంచి జరగాలని కోరుకుంటారు. నేను ఏమైపోయినా పర్వాలేదని పట్టించుకున్నట్టు ఉంటారు. నువ్వేమవుతావు? నువ్వు చూసే జాతకంలో మహారాణి అవుతావనుందా? ఉహుం. బాగా బతుకుతావని? లేదు. బతికుంటావని? ఏంటి? నన్ను అడగడం ఎందుకు? నీ జాతకం నువ్వే చూసుకో. ఏ యోగం ఉందో నీకే అర్థమవుతుంది. వెళ్ళండి స్పీడ్గా. గేర్ మార్చుకొని స్పీడ్గా వెళ్ళడానికి నేనేమన్నా కారంటే? ఏనుగాటంటే స్లోగా వెళ్తారండి, అందుకే మిమ్మల్ని గుర్రంగా భావించా. నువ్వు అనకడం కాదే. అబ్బా మీరు కదలండి. ఉమ్. పిన్ని, బాబాయ్ నడుము నువ్వు విరగొట్టేలా ఉన్నావు కదా. విరిగితే విరిగిందిలే హాస్. అదేంటత్తయ్య అలా అంటావు? ఉమ్, ఇప్పుడు ఎప్పుడు బాబాయ్ గారికి సేవలు చేయటం మాత్రం తప్పదు కదా అని. కరెక్ట్గా చెప్పింది చిన్న మరదలు. అలా ఎంకరేజ్ చేయకు బ్రో. మనకి మంచినీళ్ళు ఇవ్వాలన్నా విసుగు మొహం పెడుతుంది సుమన. రే, అది భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమానురాగాల మీద ఆధారపడి ఉంటుందిరా. ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం. నమస్కారం గురుగారు. రండి స్వామి, మీకు సంబంధం లేని విషయం ప్రేమ అనే టాపిక్ గురించి చర్చించుకుంటున్నాం. ఏయ్ నువ్వు ఊరుకోవే సుమ్మే. మనం ఊరుకున్నా గురువుగారు ఊరుకోరు. రే, ఏం చేస్తారని అలా అన్నావు? అంటే ఏదో ఒక కార్యం సంపూర్ణం చేయడానికి మహానుభావులు వస్తున్నారు అంటున్నాను మమ్మీ. చాలా రోజులైంది, మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. చాలా సంతోషం గురుగారు. ఆ, మమ్మల్ని మాత్రమేనా, లేకపోతే మా అక్క విశాల్ బాబు గారిని కూడానా? వాళ్ళని చూడకుండా స్వామివారి గడప దాటరమ్మా. కానీ మాట దాటుతారు. ఆ? ఎక్స్క్యూజ్ మీ చిట్టి, నీ టైం బాగోలేనప్పుడు నోరు జారి ఇబ్బందులు పడతావు. కాస్త చూసుకొని మాట్లాడు. అరే, నేనేమన్నానక్క? నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. శుభం. కూర్చోండి స్వామి. పర్వాలేదు విశాల. సుమన, స్వామివారు మాట దాటేస్తారని ఏ విషయం ఉద్దేశించి అంటున్నావు? ఉమ్, నీ మొదటి కూతురు అలియాస్ గాయత్రి దేవత్తయ్య గారి గురించి అడిగితే సమాధానం దాటిస్తారు కదా. ఓ, మన శ్రేయోభిలాషులు అయ్యుండి పెద్దమ్మ పునర్జన్మ ఛాయలు చెప్పడమే లేదు గురువుగారు. గురుగారు, వీళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఆవేశపడిపోయి చెప్పేకండి. అంటే గురువుగారికి గాయత్రక్క ఎక్కడుందో తెలుసన్నమాట. హా? అంటే అత్తయ్య, తెలిసినా తెలియజేయాలని ఉన్నా తెలుసుకోవాల్సిన వాళ్ళకి తెలిసి తెలియకుండా. ఏయ్, ఏ ఆప. అది కాదే హాస్. గురువుగారికి తెలుసన్న విషయం నీకెలా తెలుసు? హా? అత్తయ్య,
వదిన గెస్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉండొచ్చు. ఎస్ 10 రాళ్లు వేస్తే తగలటానికి అది కాయ కాదు బావుగారు, మా అక్క కడుపున పండిన భౌతిక కాయం. గురువుగారు మౌనంగా ఉన్నారెందుకో? చూడ్డానికి వచ్చారని చెప్పిన వారిని ఇలా ఇబ్బంది పెడితే పాపం వారైనా ఏం మాట్లాడతారు? స్వామి, మీరు మాట్లాడకపోతే మిమ్మల్ని నిందించేలా ఉన్నారు. ఏం చెప్పమంటావు నైని? తనేం చెప్తుంది స్వామి? భర్తకు ఎన్నిసార్లు చెప్పుకుంది తొలి బిడ్డని వెతికి తీసుకురండి అని. కాని విశాల్ ధైర్యంగా నమ్మకంగా ఉండమని, ఏదో ఒకరోజు తప్పకుండా కన్నతల్లి వస్తుందని సర్ది చెప్తున్నాడే కాని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు నాకైతే అనిపించడం లేదు. నేను సుమన కలిసిమెలిసి ఉండట్లేదు. బ్రో వదినల సంసారం కూడా పాడు చేయాలని చూస్తున్నావమ్మా? కన్నబిడ్డని కాదని బయట నుంచి తీసుకొచ్చిన పిల్లని గారబం చేస్తున్న వీళ్ల గురించి మీరు చెప్పకండి. సుమన, నోరు మూసుకోకపోతే పళ్ళు రాల్తాయి. ఊరుకోండి విక్రాంత్ బాబు. స్వామివారి ఇంటికొచ్చాక వారి ముందు మర్యాదగా నడుచుకోండి. గురువుగారు వెళ్ళాక చావగొడతారేమో చిన్న మరదల్ని. అడిగిన దాంట్లో తప్పు లేనప్పుడు ఎవ్వరేం చేయరు. అమ్మా, వారొచ్చిన పనేంటో తెలుసుకోకుండా సమయం వృధా చేస్తున్నారు. బాబుగారు, గాయత్రమ్మ గారి గురించి తెలుసుకోవడానికి మించిన ముఖ్యమైన పని ఏముంటుంది? నైని, సరిగ్గా అడిగావు. ఇంకొంచెం బలవంతం చేస్తే గురువుగారు నీ తొలిపిట్ట ఎక్కడుందో దివ్య దృష్టితో చెప్పగలుగుతారనుకుంటా. ఇవన్నీ కాదు, ముందు గురువుగారికి పళ్ళ రసమో మంచిగా ఏదో ఒకటి ఇవ్వండి. అవేవి వద్దు పావనా. మీరొద్దన్నా సరే, మాకైతే గాయత్రి దేవత్తయ్య గారి ఆచూకే తెలియాలి స్వామి. సుమన, ఎందుకు అంత మొండి పట్టుపడుతున్నావు? మీరు స్వామివారు పక్కకు వెళ్లి పునర్జన్మ తాలూకు రహస్యాలు మాట్లాడుకోవటం 1-2 సార్లు చూశాను కాబట్టి చెప్తున్నాను బావగారు. అయితే నైని తెలివైందైనా బిడ్డ విషయంలో అమాయకురాలిగానే ఉందన్నమాట. నాకు చెప్పకుండా దాచిపెట్టాల్సిన రహస్యం అయితే కాదు కదా. పెద్దమ్మ ఎక్కడుందో గాని ఆమె కట్టిన చీరలు అయితే ఇంట్లోనే ఉన్నాయి. వాటి జోలికి వెళితే మా మమ్మీకి సుమనకి ఇబ్బందులు వస్తున్నాయి. అందులో దాగున్న మతలబేంటి? అన్ని ప్రశ్నలు ఒకేసారి వేస్తే స్వామివారైనా ఎలా చెప్పగలుగుతారు? తెలిస్తే చెప్పడానికి వాయిదా వేరత్తయ్య. తెలుసని హాసిని అన్నదిగా. వద్దునే అత్తయ్య, జోక్, జస్ట్ ఫర్ ఫన్ యు నో. స్వామి, బాబుగారిని ఇబ్బంది పెట్టకూడదు అంటే మీరే సమాధానం చెప్పాలి. ఎక్కడుంది నా పెద్ద కూతురు?
తన చీరలున్న చోటే గాయత్రీదేవి ఉంటుంది. స్వామి, చీరలు ఈ ఇంట్లోనే ఉన్నాయి. అంటే ఇక్కడే ఉన్నట్టు కాదు కదా. హాసిని, గాయత్రీదేవి చీరలు ఎక్కడుంటే అక్కడ తను ఉంటుంది. స్వామి, చెప్పనని చెప్పేశారేంటి? చీరుండే చెట్టు పసిపెట్టుంటే మేము చూడకుండా ఉంటారా గురుగారు? పెద్దక్కాయ వచ్చిందని సంబరపడిపోతాం కదా. అవును కదా స్వామి. ఈ ఇంట్లో ఉన్నది పెద్దయ్య మనవరాలు గాయత్రి పాప, నా రెండో కూతురు గానవి, హాసనక్క కూతురు పుండరి బాబు, మా చెల్లెలి కూతురు ఉలూచి, నలుగురే ఉన్నారు. ఐదో బిడ్డగా గాయత్రి అమ్మగారు ఎక్కడా కనిపించలేదు. హా, ఆ పెద్దమ్మ పసిపాపగా ఉండి హైడ్ అండ్ సీక్ ఆటలాడుతుందా? దాగుడు మూతలు లాంటి చిన్న చిన్న ఆటలు ఆడదు బ్రో. కొందరు ఆట కట్టిస్తుంది పెద్దమ్మ. నువ్వు ఆపుతావా? గాయత్రక్క చీరలున్న చోటనే అక్క ఉంది అంటే వివరంగా తెలుసుకోవాలి కదా. ఇంకొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి స్వామి. చీరల్లో దాక్కునుందంటారా? అత్తయ్య, ఇప్పుడు చిన్నపిల్లగా ఉంటుందమ్మా. చీరతో ఎందుకు ఆడుకుంటుంది? వాటిని వాడుకుంటోంది. అందుకేగా నాకు అత్తయ్య గారికి చీరలతోనే కష్టాలు పెడుతుంది ఆవిడ. స్వామి, చీరలున్న చోట అమ్మగారు ఉండడం ఏంటి? ఇంకా అర్థం కావడం లేదు. గాయత్రీదేవి చీరలు ఈ ఇంట్లో మాత్రమే లేవు నైని. మీరు కట్టుకున్న చీరల గురించే ఆలోచిస్తున్నారు. తను కొన్న చీరలు కొని కొంతమందికి కానుకగా ఇచ్చిన చీరలు, గుళ్ళో అమ్మవారికి పెట్టిన చీరలు, ఇలా ఎన్ని చోట్ల గాయత్రీదేవి చీరలుంటాయి? అలా అని అన్ని చోట్ల గాయత్రక్క ఉంటుందా గురువుగారు? తనేం దేవత కాదు, ఆత్మగా ఉంటే అయినా అన్ని చోట్ల ప్రత్యక్షమవుతుంది అనుకోవచ్చు. పునర్జన్మెత్తిందిగా. నాకు అర్థమైంది. ఏంటి బావగారు? మా అమ్మ చీరలు ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడున్నాయో అక్కడ వెతికితే దొరికిపోతుంది. వెరీ గుడ్. ఇన్నాళ్ళకి మంచి మాట చెప్పారు. వెతుకుదాం, దొరక్కపోదు. ప్రయాస పడకండి తిలోత్తమా. ఆ చీరలు నైని ఒకే చోట కలవబోతున్నారు త్వరలో. అప్పుడు గుర్తుపడితే చాలు. బావగారు, అత్తయ్య గారు వస్తారంటారా? మమ్మీ రాకుండా ఎక్కడికి పోతుంది? బయటికి వెళ్తే ఇంట్లోకి వస్తారనుకోవచ్చు, కానీ గాయత్రి అత్తయ్య చీర జోలికి వెళ్తే ఏం జరుగుతుందోనని కంగారుగా ఉంది. అదిగో వచ్చింది మమ్మీ. మమ్మీ,
రే ఎదురొచ్చి తీసుకోకుండా గుడ్లప్పగించి చూస్తున్నారేంట్రా? ఒకసారి అనుభవం అయ్యాక తొందర పడతామా మమ్మీ? పెద్దతే చీరలు తీసుకుంటే మళ్ళీ ఏ పాము వస్తుందోనని. ఆ, ఎందుకైనా మంచిది కింద పైన పక్కన అన్ని పక్కలా చూస్తూ ఉండండి. లేదులేండి బావగారు. అత్తయ్య, వీటిని తీసి చూస్తే ఫలితం ఏంటి?